మమ్మీ ఈరోజు ఏం వీడియో చేస్తున్నామంటే చిన్న ముక్కలతోటి మామిడికాయ పచ్చడి. దీనికి ఏమేం కావాలి మమ్మీ? ఏమేం కావాలో నువ్వే చెప్పే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, వెల్లుల్లిపాయలు, ఆవు పిండి, ఇంకా మెంతి పిండి. దీన్ని ఎలా చేయాలి మమ్మీ? దీన్ని ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయని. దీన్ని చేయడానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని మనం ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్ తోటి నాకు 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 గ్లాసుల ముక్కలకి మనం అర గ్లాస్ కారం అనేది తీసుకోవాలి. ఈ కారాన్ని కూడా ఈ ముక్కల్లో వేసుకుని ఇప్పుడు అదే గ్లాస్లో ఒక పావు వంతు ఉప్పు తీసుకుని దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లో పసుపు అనేది ఎక్కువ అవసరం లేదు, పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఆవు పిండి ఒక పావు గ్లాస్ వేసుకోవాలి. ఈ ఆవాల్ని మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చి ఆవాల్ని మిక్సీకి వేసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్లు మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఈ మెంతుల్ని మనం దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు, కారం, ఉప్పు అవన్నీ కొలుచుకున్నామో దాంతో ఒక గ్లాసు నూనె కూడా వేసి మరొకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నూనె సరిపోతే సరే, లేకపోతే మరొక సగం గ్లాస్ వేసుకుని కలుపుకోండి. నాకైతే ఈ పచ్చడికి గ్లాసున్నర నూనె అనేది పట్టింది. ఇలా శుభ్రంగా కలుపుకున్న పచ్చడిని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకపోతే గ్లాస్ జార్లో కానీ తీసుకుని స్టోర్ చేసుకుంటే మన చిన్న ముక్కల నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది. మమ్మీ దీన్ని మనం వెంటనే తినేయచ్చా, లేదంటే అమ్మమ్మ చేసే పచ్చడిలాగా 3 రోజులు నిల్వ ఉంచాక తినాలా? ఈ పచ్చడిని మనం నిల్వ చేయాల్సిన అవసరం లేదు అని వెంటనే తినేయచ్చు. మనం ఇది డైరెక్ట్గా తినే కంటే మనకి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం కదా, అందుకే నేను ముద్దపప్పు కూడా చేసేసాను. చూడు, పళ్ళెంలో వేడివేడి అన్నం పెట్టి ముద్దపప్పు వేసి ఈ కొత్త మామిడికాయ పచ్చడి వేసుకుని పైన నెయ్యి జిమ్ముకుని కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ ఉంటుంది, అద్దరిపోతుంది ఫ్రెండ్స్. మీలో ఎవరెవరికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మీకు తినాలనిపిస్తే ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూపించాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.